హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఎవరైతే ఒక 18,000 రూపాయల బడ్జెట్లో ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కొనుక్కుందాం అనుకుంటారో, ఎవరైతే పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి ప్రీమియం హెవీ గేమ్స్ ఆడుతూ మంచి పెర్ఫార్మెన్స్ కావాలి, మంచి ఫోన్లో మంచి పెర్ఫార్మెన్స్ చూడాలి అనుకుంటారో వాళ్ళు మాత్రం డబ్బులు అస్సలు వేస్ట్ చేసుకోకండి. పోకో ఈరోజు మన ఇండియాలో పోకో X3 ప్రోని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. కేవలం 18,000 రూపాయల బడ్జెట్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 860 ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో ఈ ఫోన్ మన ఇండియాలో చాలా తక్కువ ప్రైస్లోనే వీళ్ళు లాంచ్ చేస్తారు. ఇది ఏప్రిల్ 6వ తారీఖు నుంచి మీకు సేల్లోకి రానుంది. మీకు గుర్తుండే ఉంటుంది పోకో F1 ఇది ఎంత పెద్ద హిట్. ఆ తర్వాత వీళ్ళు సేమ్ అదే లెగసీని కంటిన్యూ చేస్తూ పోకో X3 ప్రోని ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేశారు. ఇది మన ఇండియాలో ఫస్ట్ టైం కాదు లాంచ్ అవ్వడం, ఆల్రెడీ గ్లోబల్గా ఒక 1 వీక్ బ్యాక్ లాంచ్ అయింది. మన ఇండియాలో మాత్రం ఈరోజు లాంచ్ చేశారు. అండ్ ప్రైజింగ్ మాత్రం చాలా సూపర్ ప్రైజింగ్తో తీసుకొచ్చారు. అందుకని చెప్తున్నాను కదా, ఒకవేళ 18,000 రూపాయల బడ్జెట్ మీ బడ్జెట్ అయితే మాత్రం ఖచ్చితంగా దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఏప్రిల్ 6వ తారీఖు నుంచి రానుంది. ఇక దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఒకసారి వెళ్తే దీంట్లో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అలాగే 240Hz ఏమో టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. ఈ డిస్ప్లే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నది అడాప్టివ్ సింక్ డిస్ప్లే లేదంటే డైనమిక్ స్విచ్ డిస్ప్లే అనమాట. ఆటోమేటిక్గా మీ వీడియో తగ్గట్టుగా ఇది మారిపోతూ ఉంటుంది. అంటే మీ టీవీ ఫ్రేమ్స్ ఒకలాగా ఉంటాయి, యూట్యూబ్లో ఫ్రేమ్స్ ఒకలాగా ఉంటాయి, అలాగే కెమెరా ఫ్రేమ్స్ ఒకలాగా ఉంటాయి. ఇలా రకరకాలుగా ఫార్మాట్లో ఉన్న వాటిని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. దీనివల్ల ఏంటంటే డిస్ప్లే మీకు ఎక్కువగా బ్యాటరీని డ్రైన్ చేయదనమాట. అడాప్టివ్ సింక్ టెక్నాలజీ అంటారు. మీరు ఏదైతే MI 10i మొబైల్లో చూసారో సేమ్ అదే డిస్ప్లేని దీంట్లో వెళ్ళి యూజ్ చేస్తారు. అండ్ ఇది మీకు HDR10 సపోర్ట్ చేస్తుంది, వైడ్ వన్ L1 సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు ఒక ప్రీమియం క్వాలిటీ ఐపీఎస్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో వీళ్ళు ఇస్తారనమాట. అండ్ దీంట్లో ఇక ప్రాసెసర్ విషయానికి వెళ్తే మాత్రం ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఇది ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఏదైతే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్లు ఉన్నాయో దానికి ఒక అడ్వాన్స్డ్ వెర్షన్ లాగా ఇది తీసుకొచ్చారు. ఇది 4G మాత్రమే సపోర్ట్ చేస్తుంది, 5G అయితే సపోర్ట్ చేయదనమాట. ఇది చాలా ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. మీకు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ నియర్లీ 4,92,000 వరకు ఏమో రీచ్ అవుతుంది. ఈ బడ్జెట్లో మాత్రం ఇలాంటి ప్రాసెసర్తో ఏ ఫోన్ లేదు. అందుకని ఇది ఖచ్చితంగా మీకు గేమ్ లవర్స్కి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ గేమ్ టర్బో 3.0 దీంట్లో ఉంటుంది. అండ్ రకరకాల ఏవైతే గేమింగ్ ఫీచర్స్ ఉంటాయో ఇవన్నీ దీంట్లో వెళ్ళి యాడ్ చేశారు. ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే బ్యాక్ సైడ్ మీకు 4 కెమెరా ఉంటాయి. సేమ్ పోకో X3 డిజైన్ లాగే ఉంటుంది. దీంట్లో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ IMX582 సెన్సార్ని యూజ్ చేశారు. 4K రికార్డింగ్ వరకు క్యాపబిలిటీస్ ఉన్నాయి. సోనీ సెన్సార్ కాబట్టి ఖచ్చితంగా మీకు పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఏదైతే ప్రాసెసర్తో వచ్చిన ISP ఉంటుందో ఇది చాలా ప్రీమియం క్వాలిటీ ISP కాబట్టి మీకు మిడ్ రేంజ్లో ఉన్న ప్రాసెసింగ్కి అలాగే ప్రీమియం క్వాలిటీ ఫ్లాగ్షిప్స్లో ఉన్న ప్రాసెసింగ్కి కెమెరా ప్రాసెసింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ISPనే మేజర్గా హార్ట్ కదా మనకి ఫోటో రావడం కోసం. సో దానికోసం ఇది చాలా బాగుంటుంది కాబట్టి మీకు IMX582 సెన్సార్ అనేది చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, నాలుగోది 2 మెగాపిక్సెల్ డెప్త్. ఇవి రెండు ఉన్నాలి నెట్టే మర్చిపోండి. 2 కెమెరాలతోనే వచ్చింది అనుకోండి. ఫ్రంట్ సైడ్ మీకు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ మీకు ఇందులో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి మీకు గూగుల్ కెమెరాస్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తాయి. 5160 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది మీకు USB PD ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ రకరకాల ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ ఇది ఆటోమేటిక్గా అడాప్ట్ చేసుకుంటుంది. ఏ ఛార్జర్ పెట్టినా కానీ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవ్వడానికి ట్రై అయితే చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో మీకు LPDDR4X ర్యామ్ టెక్నాలజీ యూజ్ చేశారు. UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ యూజ్ చేశారు. మనకి 20,000 కంటే తక్కువ బడ్జెట్లో UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీతో ఉన్న ఒకే ఒక ఫోన్ అనమాట. ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది కూడా మీకు 128GB మెమొరీతో మీకు UFS 3.1 ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అంటే మీకు 2 సిమ్ కార్డులు ఒక SD కార్డ్ సపరేట్గా పెట్టుకోవచ్చు. IR బ్లాస్టర్ ఉంటుంది. అండ్ మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. హైరస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ మీకు క్వాల్కమ్ APTX సపోర్ట్ చేస్తుంది. IP53 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ కూడా. అంటే మీకు ఇది టోటల్గా వాటర్లో పడ్డా ఏం కాదు జస్ట్ మీకు చినుకులు పడ్డప్పుడు మాత్రం ఇది తట్టుకోగలదు అనమాట. అండ్ దీంట్లో వీళ్ళు Android 10 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ తీసుకొచ్చారు. అండ్ MIUI 12తో తీసుకొచ్చారు. అంటే ఇది మీకు పోకో ఎక్స్పీరియన్స్తో వస్తుంది, పోకో లాంచర్తో వస్తుంది. ఎలాంటి యాడ్స్ ఉండవు, ఎలాంటి మానిటేషన్ అయితే దీంట్లో ఉండదు. 6GB ప్లస్ 128GB వేరియంట్ 18,999 రూపాయలు పెట్టారు. అండ్ మీకు ICICI క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు యూజ్ చేస్తే మీకు 1000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే 18,000 రూపాయలకి వస్తుంది. 8GB ప్లస్ 128GB మీకు 20,999 రూపాయలు పెట్టారు. మీ కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే 20,000 రూపాయలకి అయితే వస్తుంది. ఏప్రిల్ 6వ తారీఖు నుంచి మీకు సేల్లోకి అయితే రానుంది. నేను చెప్పాను కదా, ఒకవేళ మీకు 18,000 రూపాయల బడ్జెట్లో ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ వాడాలి అనుకున్న, ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం దీని మీద ఖచ్చితంగా లుక్ అయితే వేయండి. ఖచ్చితంగా బాగుంటుంది ఈ ఫోను. నేనైతే దీంట్లో ఒక బేస్ వేరియంట్ కొనడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ పోకో
X3 Proకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాని మీద ట్యాప్ చేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.